ఏప్రిల్ 2వ తేదీ నుంచి భారత్ పై అమెరికా సుంకాలు విధిస్తుందని ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ పై అమెరికా సుంకాల మోతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లారని తెలిపారు. అమెరికా వాణిజ్య మంత్రులతో ఆయన చర్చలు జరుపుతున్నారని తెలిపారు. భారత్ ఎగుమతుల విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చర్చలు ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్లు, వ్యాపార సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని బడ్జెట్లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థికవేత్తలు, వివిధ వర్గాల మేధావులతో కేంద్ర బడ్జెట్ పై విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీతారామన్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ఏటా బడ్జెట్ టేబుల్ చేశాక మధ్యలో గడువు ఉంటుంది. మళ్లీ పార్లమెంట్ మొదలయ్యాక ఫైనాన్స్ బిల్ పై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఆమోదం ఉంటుంది. ముఖ్యమైన అభిప్రాయాలు, సూచనలు వస్తే సవరణలు చేసి బడ్జెట్ ను ఆమోదిస్తాం. ప్రభుత్వ ఖర్చులతో రోడ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నాం. జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక్కో ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. మనం ఉపయోగించుకున్న వాటికే పన్ను చెల్లిస్తాం. కారు కొంటే దానిపైన పన్ను చెల్లిస్తాం. కొన్ని వారు చెల్లించరు. రోడ్డు వినియోగించుకున్న వారి టోల్ ట్యాక్స్ చెల్లిస్తారు. ప్రజలు పన్నులు చెల్లిస్తేనే రహదారులు నిర్మించగలిగేది అని ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు.